हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ महागणपतये नमः। దివ్యాత్మ స్వరూపులారా, అకార ఉకార మకారం ఆదిమూర్తుల ఆకారం, అది ఏ ప్రణవము ఓంకారం. ఓ ఈ కాలంలో మానవుడికి శాంతి లేదు. ఎన్నో రకాల కార్యక్రమాల వల్ల సంసారం కార్యక్రమాలు, బ్రతకడం, చుట్టుముట్ట వాళ్ళని బ్రతికించడం, ఎన్నో కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశం కలిగిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు చక్కగా. దాంతో అలసట, ఆయాసం, కోపం, అశాంతి, ఎక్కడో ఎవరో తప్పు చేశారంటే మానవుడు అశాంతి పాలైపోతాడు. చిన్న లెవెల్లో మానసిక ఒత్తిడికి గురవుతాడు. ఆ ఒత్తిడిని ఆపడానికి ఓంకారం. ఓంకారం మానసిక వ్యాధిని చక్కగా అణిచివేయడమే కాక మానవత్వాన్ని వృద్ధి చేస్తుంది, దానవత్వాన్ని తరిమివేస్తుంది. అంత శక్తి ఓంకారంలో ఉంది. కానీ అందరికీ తెలియదు ఎలా స్ట్రెస్ని, స్ట్రెయిన్ని అణచాలని.
అది అణచడం పెద్ద పని కాదు, అణచడము పెద్ద పని కాదు, చిన్న పని. అయినా మనిషి బ్రతుకు ఎలా అయిపోయిందంటే సమయం తక్కువ, పని ఎక్కువ. పనికిరాని పనులు చాలా, పనికొచ్చే పనులు కొంచెమే. దానివల్ల మానవుడు అశాంతి పాలవుతున్నాడు. అయితే మానవుడు ఏం చేయాలి? శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని పనులను తగ్గించుకోవాలి. అధిక ఆశలకు వెళ్ళకూడదు. కోరికలు ఎన్నో ఉంటాయి, కొన్ని తగ్గించుకోవచ్చు. ఆశలకు అంతు లేదు, దాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ మానవుడు తగ్గించుకోలేడేమో. తగ్గించుకోలేకపోతే మానసిక వ్యాధి బలమైంది సిద్ధమైతే, అది కఠినంగా ప్రవర్తించడం మొదలు పెడితే మనం దాన్ని తట్టుకోలేము. ట్రీట్మెంట్ తీసుకుంటాం, అయినా కుదరదు. మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ వ్యాధి కుదరదు. ఎంత వీలైతే అంత మానసిక ఒత్తిడితో మనం అతి జాగ్రత్త పడాలి. కోరికల్ని ఖండించాలి, శాంతాన్ని వృద్ధి చేసుకోవాలి. ఎవరైనా అనవసరంగా అంటున్నారంటే నవ్వడం అలవాటు చేసుకోండి. లోపల పైకి నవ్వుతే ఇంకా తిడతాడు వాడు. లోపల నవ్వడం అలవాటు చేసుకోండి. వీడికి ఏదో బీపీ ఎక్కువైనట్టుంది, షుగర్ ఎక్కువైనట్టుంది, స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువైన ఉంది, అందుకనే చిన్న విషయానికి పెద్దగా అరుస్తున్నాడు. అరవడం ఊరుకోక కరుస్తున్నాడు, కరవడం ఊకోక కొట్టడానికి కూడా సిద్ధం కాబోతున్నాడు. అందుకని తప్పించుకోవాలి. తప్పించుకొని శాంతాన్ని వృద్ధి చేసుకొని ప్రయత్నం చేయాలి. ఈ వస్తువు కొండపోయి రాజయ్యకి ఇచ్చిరా అంటాం. ఈ వస్తువు కొండపోయి రాజయ్య గారికి ఇచ్చిరా అండి. కానీ అది మర్చిపోయినాడు. మా నాన్నగారు పంపించిండు, రాజయ్య గారి దగ్గరికి వెళ్ళండి, రాజయ్య గారు ఒక వస్తువు ఇస్తారు, తీసుకురమ్మని ఉంటుంది. నేనేం చెప్పానని తండ్రి అడిగితే, ఈ వస్తువు కొండపోయి రాజయ్యకి ఇవ్వాలి అని చెప్పాడు అడిగితే కూడా. కానీ మళ్ళా అక్కడ మతిమరుపు వచ్చింది. మన బ్యాడ్ టైం, మనం రెచ్చగొట్టడానికి. అడిగేది ఏమని, ఏం చేయాలి? రాజయ్య గారి కొండపోయి ఈ పువ్వు ఇచ్చి రావాలి. మర్చిపోయి రాజయ్య గారి దగ్గరికి వెళ్ళి ఏది ఇస్తాడో అది తీసుకురావాలి అనేది మైండ్లో టేప్ అయింది, రివర్స్. ఈ ప్రకారంగా మానవుడు రెచ్చిపోతాడు. రెచ్చిపోయి మానసిక ఒత్తిడితో చచ్చిపోతాడు కూడా. బ్రతికుంటాడు, చూస్తాడు, తింటాడు, కూర్చుంటాడు, నిలబడతాడు, కానీ బ్రతికుండి చచ్చిపోయినట్టే. శరీరం ఉంటుంది అంతే, కానీ యాక్టివ్ ఉండదు, బలంగా ఉండదు. పవిత్రమైన శక్తులన్నీ దాగిపోతాయి. దాన్ని లేపడానికి ఓంకార శక్తి. ఓంకార శక్తిని చక్కగా మేలుకొల్పాలి. అంటే ప్రతిరోజు 5 నిమిషాలు ఓంకారాన్ని మనం చేయాలి. దివ్యాత్మ స్వరూపులారా, షిరిడి సాయిబాబా అద్భుత లీల. షిరిడిలో బాల ఫకీర్ 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవాడు. ఎండకు అలాగే కూర్చునేవాడు, వర్షం వచ్చినా అలాగే ఉండేవాడు, చలిచ్చినా ఇది కప్పుకునేవాడు కాదు. ఆ ప్రకారంగా ఎప్పుడు చూసినా ధ్యానంలో కూర్చునేవాడు బాల ఫకీర్. ఆ ఊరు నుంచి దాటుకుంటూ వెళ్ళాలి. షిరిడి గ్రామం శివారులో సాయి చెట్టు కింద ఉన్నాడు. ఆ ఊరిని దాటకుండా వెళ్ళాలి నీమ్గావ్ అనే గ్రామానికి. అక్కడ ఒక జాతర జరుగుతుంది. ఆ జాతర గురించి అందరూ జనం తండోపతండలుగా వెళ్తున్నారు. ఇది జాతర చూడ్డానికి. దాంట్లో పుట్టు గుడ్డివాడు వీర చంద్ర అన్నప్ప కపాడే
రొట్టు గుడ్డివాడు, చాలా కష్టంగా గునుగుతూ వస్తున్నాడు. అక్కడ ఎవరో ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. బాల ఫకీరు చెట్టు దగ్గర కూర్చున్నాడు. అట్లా ముందు రోడ్లాగా ఉంది, అక్కడ గట్టిగా అరుచుకుంటున్నారు ఎవరికోరు. ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో వీర చంద్ర అన్నప్ప కపాడే. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వినలేడు, సరిగా గట్టిగా అరుస్తున్నాడు. వీరచంద్ర అన్నప్ప కపాడే బాగా అరుస్తున్నాడు. నా గుడ్డితనం భరించలేకపోతున్నా, ఈ బ్రతికేదానికంటే చనిపోతే బాగుంటుంది. ఆయన అంటున్నాడు సమాధానం, చనిపోతే లాభం ఏంటింది, ధైర్యంగా ఎదుర్కోవాలి, బ్రతికి సాధించాలి. ఏమి సాధించాలి అంటాడు. నేను గుడ్డివాణ్ణి. ఒకసారి పెళ్ళికి వెళ్ళాను, మా వాళ్ళు తీసుకువెళ్ళారు. పెళ్ళికి వెళ్ళాను, మంచి పాయసం సిద్ధమవుతుంది, దాంట్లో కాలు పెట్టాను, నానా చివట్లు పడ్డాను. ఇంకొక దగ్గరికి వెళ్ళాను, కుక్క మీద కాలు పెట్టాను, కుక్క కాటు వేసింది. ఆ కుక్క యజమాని నానా తిట్లు తిట్టాడు. ఇంకో దగ్గరికి వెళ్ళాను, పాము కాలుకు చుట్టుకుంది, దాని మీద కాలు పెట్టాను. గుడ్డితనం వల్ల ఎన్ని తప్పులు చేస్తున్నాను. మరి ఒక దగ్గరికి నడుస్తూ వెళ్ళాను, దంపతులు వెళ్తున్నారు, వాళ్ళు అపార్థం చేసుకొని నానా చీవట్లు పెట్టారు. అడుగడుగున నాకు అపనిందలు, బాధలు, గుడ్డితనం వల్ల నానా రకాలుగా ఇబ్బందులని ఎదుర్కోలేక చావే మంచిది అని అనుకుంటున్నాను. గట్టిగా అరుస్తున్నారు ఓరుకోరు. ఆయనకు వినబడదు సరిగ్గా, ఈయన కనబడదు, ఆయనకు వినబడదు, ఈయన కనబడదు, అరుచుకుంటా ఉన్నాడు. బాల ఫకీర్ అప్పటికి సాయిబాబా పేరు రాలేదు, బాబాకి సాయిబాబా పేరు దొరకలేదు. బాల ఫకీర్ వినబడుతుంది. వినబడి పిలిచాడు, ఓ భాయ్ ఇట్రా, ఓ తమ్ముడా నువ్వు ఇట్రా, మీరు ఇద్దరూ ఇక్కడ రండి అంటే అప్పుడు వీరచంద్ర అన్నప్ప కపాడే బాయ్ అనేవాడు గుడ్డివాడా అని పిలుస్తారు. స్నేహితులు, బంధువులు, మిత్రులు, నా వాడవాళ్ళు, పెద్దలు, మా ఊరు వాళ్ళంతా గుడ్డివాడా అంటారు. నా పేరు పెట్టి కూడా ఎవరు పిలవరు. కానీ ఈ వ్యక్తి ఎవరు? వీరచంద్ర అన్నప్ప, వీరచంద్ర ఇక్కడ రావా, ఓ బాయ్ నువ్వు ఇటు రావా, ఓ తమ్ముడా, ఓ అన్న నువ్వు ఇటు రావా అని ఇంత మధురమైన పలుకు పలికేవాడు నాకు ఎవడైనా ఉన్నాడా, ఉంటే ఎవడై ఉంటాడు అది అని ఆ కట్టెతో చదువుకుంటూ చూస్తూ పరిగెత్తున్నాడు. ఆ పిలుపు వినగానే ఆయన వెంబడి ఇంకో వ్యక్తి కూడా వెళ్ళాడు. అప్పుడు చెప్తున్నాడు, ఎవరు నువ్వు? నా పేరు నీకెట్లా తెలుసు? నేను ఫకీర్ని కదా, అటు తిరుగుతూ ఉంటా, ఎప్పుడన్నా ఎవరైనా పిలువంగా విన్నానేమో, అందుకే నాకు తెలుసు అంటాడు. ఆయన మనసులో అనుకుంటాడు, కాదు ఇదేదో మహాత్ముడై ఉంటాడని వీరచంద్ర అన్నప్ప అనుకుంటాడు, మనసులో అనుకుంటాడు. అంతలో వింటాడు, ఎందుకు అలా చనిపోతా అంటున్నావు? గత జన్మలో చేసిన పాపకర్మని మోస్తున్నావు, దాన్ని శుద్ధి చేసుకోవడానికి జన్మ తీసుకున్నావు, కొద్ది రోజుల్లో శుద్ధి కాబోతుంది, పశ్చాత్తాపడక తప్పదు నాయన, నువ్వు జాగ్రత్త అంటాడు. అప్పుడు ఏమి జాగ్రత్త పడాలి? నానా రకాలుగా ఇబ్బందులు పడ్డాను, ఎక్కడ వెళ్ళినా నాకు ఇబ్బంది. కొంతమంది గుడ్డి వాళ్ళు చక్కగా నడుస్తారట, నేను కాలన్న పెడతాను, కాలన్న వేస్తాను, కాలన్న కాల్చుకుంటాను, ఎవరి మీదైనా పడిపోతాను, ఏ బావి గుంతలో పడిపోతాను, ఏ బావి గుంతలోనో పడిపోతాను, ఏ కుక్కనో ఇబ్బంది పెడతాను, ఏ మంచి దంపతులనో ఇబ్బంది పెడతాను. అలాంటి బ్రతుకు నాకెందుకు? చనిపోతే బాగుంటుంది అంటాడు. అప్పుడంటాడు వీరచంద్ర, అలా చనిపోతానకు గత జన్మలో చేసిన ఘోర పాపము
నీ లోపల గుడ్డివాడై నీ కళ్ళకున్న చూపు బలాన్ని పూర్తిగా తీసుకొని నీ కర్మదోషం నిన్ను వేధిస్తుంది, బాధిస్తుంది. నువ్వు దైవనామం ఏం తీసుకుంటావు? నేను ఎప్పుడూ కృష్ణ అంటాను. మరి ఆ కృష్ణని ప్రతిసారి ఎందుకనవు? అవసరం ఉన్నప్పుడే అంటావు, ప్రతిసారి ఎందుకనవు ఆ కృష్ణ అంటా ఉండు అనిపిస్తాడు బాబా. కృష్ణ 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 అంటాడు. శ్రీకృష్ణ 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 అంటుంటాడు. బాగా అనిపిస్తాడు. అనిపించి ఈ ఫకీర్ కూడా కొంతసేపు ఆయనతో పాటు డ్యాన్స్ చేస్తాడు, ఆడతాడు. ఆ నామంతో ఆడతాడు. ఆడుతూ ఆడుతూ వీరచంద్ర అన్నప్ప, అదిగో దేవుడు వస్తున్నాడు, నిన్ను కాపాడుతాడేమో, నీ కళ్ళు ఇస్తాడేమో. పక్కకున్నవాడు చూస్తున్నాడు. దేవుడు ఎక్కడి నుంచి రావడం లేదు, కానీ కొంచెం ఉరుములు వెరుపులు వచ్చాయట. వర్షం చినుకులు పడ్డాయట. అప్పుడు భూమిలో చెయ్యి బాబా అంటే బాల ఫకీర్ చెయ్యి ఇలా రాసి అప్పుడు సూర్యునికి అలా చూయించి ఆ రెండెకళ్ళ మీద అలా పెట్టాడట. వీరచంద్ర, నువ్వు ఇప్పుడు చూడగలవు, కళ్ళు తెరిచి చూడు అన్నాడట. ఆ కళ్ళు తెరవగానే బాల ఫకీరు 16 ఏళ్ళ వయసు, వెంట్రుకలు విరబోసుకొని ఉన్నాయి, పూర్తి వెంట్రుకలు చాలా పెద్దయినాయి. చూశాడు. ముందు ఇప్పటిదాకా మాట్లాడింది మీరేనా? అప్పుడు కళ్ళు కొంచెం కొంచెం కనబడుతున్నాయి. మళ్ళీ కళ్ళు తెరుస్తున్నాడు, మళ్ళీ మూస్తున్నాడు. ఇది కలనా అనుకుంటున్నాడు, నేను చూడగలనా అనుకుంటున్నాడు. అప్పుడు వీరచంద్ర, నీ ఇప్పుడు చూడగలవు, చూడు అన్నాడు. ఆ దైవాన్ని చూడు అంటాడు, ఆకాశాన్ని చూడు, సూర్యుని చూడు అంటాడు. అప్పుడు అలా చూశాడు. ఓహో, సూర్యుడు అంటే ఎలా ఉంటాడా? ఇప్పుడు బాబాతో మాట్లాడుతున్నాడు. చూశాడు. అప్పటిదాకా ఆయనకు నమ్మకం లేదు తన మీద తనకు. అప్పుడు చూశాడు. మరి అటు ఇటు చూశాడు. జంతువులు కనబడుతున్నాయి, చుట్టుముట్టు బండ్ల వాళ్ళు పోతున్నారు. మరి ఆ దారిన జాతరకు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, అందరిని చూస్తున్నారు. ఇలా మనుషులు ఉంటారా, ఇలా ఉంటారా, ఇలా తిరుగుతారా అని అన్నీ చూస్తున్నాడు. చూసి గంతులేస్తున్నాడు. మహాత్మా, ఓ బాయ్, ఓ అన్నా, ఓ ఫకీర్, నేనిప్పుడు చూడగలను అని ఇక్కడ లేని గంతులు వేస్తున్నాడు. కోతి గంతులు వేస్తూ దుంకుతూ అలసిపోయాడు. చెమటలు కాడుతున్నాయట. దుంకుతూ గంతులు వేస్తున్నాడు. అప్పుడు మీరెవరి? వీరచంద్ర అంటాడు. ఏమంటాడు? మీరెవరు అసలు? మీరు నా గురించి వైకుంఠవాసులు అయితే కాదు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రూపంలో అయితే రాలేదు. ఏమయ్యా, నేను అడకతిని పిచ్చివాడిని, ఈ ఊళ్ళో నాకు భిక్షమే ఎవరు సరిగా పెట్టడం లేదు, 3 దినాల నుంచి పస్తున్నా, నన్నేమో దేవుడా దేవుడా అంటావు, కృష్ణుడు అంటావు. లేదు, ఇప్పుడే దేవుడు వచ్చి వెళ్ళాడు, ఎవరికి చెప్పకు. మట్టి తీశాడు ఆ దేవుడు, నీ కళ్ళకు రాసి వెళ్ళాడు. అసలు దేవుడు ఈయననే. ఈ విషయం ఎవరికన్నా నా గురించి ఎవరితో మాట్లాడావా? మళ్ళీ మీ కళ్ళు రాకపోగలవు సుమా, చూడకుండా ఉండగలవు, జాగ్రత్త అన్నాడట. ఆ భయానికి ఎవరైనా చెప్పుకుంటారా? అక్కడిదక్కడే ఆయన లీల ఆగిపోయింది. ఊరి దాకా పోలేదు. ఊరి దాకా వెళ్ళిందంటే, ఎవరికైనా చెప్పిందంటే మరి ఏం చెప్పాలి? నేను ఎవరైనా అడిగితే ఇప్పుడే దేవుడు వచ్చాడు, ఆయన అనుగ్రహం కలిగింది. మామూలుగా మనిషి, నాలాంటి ఫకీరు మామూలు మనిషి నీ కళ్ళు ఎట్లా ఇవ్వగలడు? ఇది ఆలోచించిన విషయం. నేను అడకతేనే ఫకీరు వాణ్ణి, నాకు ఇల్లు లేదు, వాకిలు లేదు, ఈ చెట్టే నాకు ఇల్లు, ఈ చెట్టే నాకు అన్ని రకాలుగా సహాయపడుతుంది. రాత్రింబోలు నేను ఇక్కడే ఉంటా, నాకు సంసారం అనేది లేదు, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు నాయన అంటాడు. మీరు ఇంత చిన్నవాడై నాయనా నాయనా అని ఎందుకు సంబోధిస్తారు? నాయనా నాయనా అని ఎందుకంటారు? బిడ్డ అని కూడా కొన్నిసార్లు అంటారు. ఎందుకంటారు? నాకు అలవాటు చిన్నప్పటి నుంచి అంటాడు బాగా. అక్కడి నుంచి ఆ ఫకీర్ చిన్న వనంలోకి వెళ్ళిపోయాడు. బాల ఫకీర్ ఆయన వీరచంద్ర అన్నపక్క పడి జాతరకు గంతులు వేస్తూ, కట్టెని కొడుతూ ఈ చెట్టుని ఆ చెట్టుని కొడుతూ
ఈ మూలని ఆ మూలని సరుముతుంటూ పోతూ ఆ ఆనందానికి అంతు లేదు. అక్కడి నుంచి జాతరకు వెళ్ళాడు. ఈ బాబా విచిత్రమైన అద్భుత లీల. మరి బాబాని మనలో ఉన్న అంధత్వం మనం చూడగలము, గుడ్డి కాదు. అది తీయమని మనం ప్రార్థించడానికి అవకాశం ఉంది. మనం చూడగలమేమో, కానీ మనలో కూడా గుడ్డి ఉంది. కోపము, అసూయ, అహంకారం ఇలాంటి పాపకరం వల్ల కొన్ని ఉంటాయి. అది కూడా ఒక గుడ్డితనమే. ఈ గుడ్డితనం కంటే బలమైనది అది ఈర్ష, కపటము, అసూయ, అహంకారము, కామక్రోధాలనేటి దీనికంటే మహాశక్తివంతమైన గుడ్డి గుణాలు. దాన్ని నుంచి రక్షించమని సాయి పరమేశ్వరి మనం ఎప్పుడు ప్రార్థించే ప్రయత్నం చేయాలి. మేడ్చల్లో గల సాయి గీత ఆశ్రమంలో ఈ ఆదివారం 25వ తేదీ ఉదయం 11 గంటలకు సామూహిక గురుపాదుకా పూజ నిర్వహించబడుతోంది. ఇందులో ముఖ్యంగా పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు ప్రకృతిలో కలిగే అలజడుల నివారణకు, సమతుల్యం నెలకొని సకాలంలో వర్షాలు కురవాలని, భక్తుల శ్రేయస్సు కొరకు వారికి రాబోవు విపత్తులను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించటానికి ప్రతి సంవత్సరం చైత్రమాస ప్రారంభంలో సాయి గీత ఆశ్రమంలో తమ స్వహస్తాల మీదుగా గురు మహాప్రసాదాన్ని స్వయంగా తయారు చేసి ప్రకృతికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు.